ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మనుషులమైన మనము ఒంటరిగా ఉండడానికి ఇష్టపడం. మనకు ఎవరో ఒకరు తోడును కోరుకుంటాం. సంఘజీవులం కనుక ఎవరో ఒకరితో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశ మేరకు చాలామంది లోకంలో ఎవరెవరినో వారి స్నేహితులుగా ఎంచుకుంటారు. ఎవరెవరితోనో సాంగత్యాన్ని కలుపుకుంటారు. ఆయా రకాల వ్యక్తులతో సంబంధాలను పెట్టుకుంటారు. అయితే మనుషులతో సహవాసం చేస్తే మరి ఎంతవరకు మనం ప్రయోజనం పొందుకుంటామో మనకు తెలియదు. కానీ దేవునితో గనక మనం సహవాసం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం మేలు పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. నేటి దినాల్లో ప్రజలకు అన్నీ ఉంటున్నాయి. డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, బలం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయి, విద్యాజ్ఞానం ఉంటుంది. అంతరిక్ష యాత్ర చేయటానికి కావలసిన జ్ఞానం అంతా సంపాదించుకుంటున్నారు. కానీ మనుషుల హృదయాలలో సమాధానం మాత్రం ఉండట్లేదు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన, ఏదో తెలియని ఒంటరితనం, అశాంతి, నెమ్మది లేని పరిస్థితుల్లో ప్రజలు గడుపుతూ ఉన్నారు. చిన్న కష్టం రాగానే కృంగిపోతూ ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఆ సమస్యను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. చేసేది లేక చుట్టూరు ఎంతోమంది ప్రజలు వారికి ఉన్నప్పటికీ, బంధువులు ఉన్నప్పటికీ, కారులు మేడలు మిద్దెలు ఉన్నప్పటికీ ఏదో ఒంటరితనం వారిని ఆవరించి ఆత్మహత్యకు వారిని ప్రేరేపిస్తూ ఉంది. బ్రతికే కంటే చనిపోవడమే మంచిది అన్నటువంటి అభిప్రాయం వారికి వచ్చేస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఎన్నున్నా కూడా మనిషికి సమాధానం లేకపోతే అవేవి మనిషిని సంతృప్తిపరచలేవు. అయితే నువ్వు ఉద్యోగంతో, వ్యాపారంతో, మనుషులతో, అల్లరితో, ఆటపాటలతో, లోకంలో ఉన్న విలాసాలతో ఎంత సహవాసం చేసినా అక్కడికక్కడే నువ్వు ఏదో తాత్కాలికమైన ఆనందాన్ని పొందుకుంటావేమో. కానీ నిన్ను సృజించిన నీ సృష్టికర్తతో నువ్వు సహవాసం చేస్తే చెప్పలేనంత ఆనందం నీ జీవితంలో దేవుడిస్తాడు. చెప్పలేనంత సమాధానం నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని గురించి ఆలోచించడం ద్వారా, దేవుని గురించి తెలుసుకొనుట ద్వారా, దేవుని సేవతో, దేవుని సేవకులతో, దేవుని పనులతో నువ్వు నిమగ్నమవుట ద్వారా ఎంత సమాధానం నీ హృదయంలోకి వస్తూ ఉంటుందో, ఎంత ఆనందం నువ్వు పొందుకుంటావో. అంత మాత్రమే కాదు, ఆ సమాధానం నిన్ను కీడు నుండి తప్పించి మేలును జరిగిస్తుంది. మరి ఈరోజు సమాధానం లేకుండా ఒంటరిగా గడుపుతున్నావా? బాధతో గడుపుతున్నావా? నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నా ముందున్న కష్టాలు, నా ముందున్న వ్యాధులు, నా ముందున్న భారాలు, నా చదువు భారం, నా ఉద్యోగ భారం, నా జీవిత భారం నాకు ఎక్కువై నాకు నెమ్మది లేకుండా చేస్తుందని బాధపడుతున్నావా? రా దేవుని సన్నిధిలోనికి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఆయన మాటలు విను, ఆయనను ధ్యానం చేసుకో. ఆయన చెప్పేటువంటి ఆదరణ మాటలకు నీ చెవినివ్వు. దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఇప్పుడే గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు, గొప్ప ఆదరణ పొందుకుంటావు. నీ జీవితంలో మేలు కూడా చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో ఎవరిలో నెమ్మది లేదో, శాంతి లేదో, ఆదరణ లేదో, ఇప్పుడే వారి జీవితంలో గొప్ప నెమ్మది దయచేయి, సమాధానం దయచేయి. తద్వారా గొప్ప మేలును వారి జీవితంలో కలుగు చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.